తెలంగాణలో బీసీలు పొలిటికల్గా యాక్టివ్ అవుతున్నారు అనేటువంటి స్టేట్మెంట్, అలాగే కొంతవరకు నిజమైనటువంటి ఈ స్టేట్మెంట్ కొన్ని రాజకీయ పార్టీల్లో వెన్నులో వణుకు పుట్టిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో తెలంగాణలో మున్నూరు కాపుల సమావేశం, ఆ సమావేశంపై వస్తున్నటువంటి కొన్ని వార్తలు మరింత షాకింగ్గా మారాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు తెలంగాణలో మున్నూరు కాపు సామాజిక వర్గం సమావేశమైంది, అసలు సమావేశం యొక్క ముఖ్య ఆవశ్యకత, పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి అనేటువంటి దానిపై డిస్కస్ చేద్దాం ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారితో. సార్ నమస్తే. నమస్కారం విజయ్. సార్, మున్నూరు కాపు సమావేశం నుంచి ఎన్నో లీక్స్ వస్తున్నాయి, ఎన్నో సెన్సేషన్స్ వస్తున్నాయి. కొన్ని జరిగాయంటారు, కొన్ని జరగలేదంటారు. విహెచ్ గారి మాటల ప్రకారమే చూసుకున్నట్లయితే అసలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సమావేశం లేదు, అలా ఉంటే నేనెందుకు ఉంటాను అంటారు. ఏం జరిగింది? అన్నింటికన్నా ముందు అసలు ఎందుకు ఇప్పుడు మున్నూరు కాపులంతా కూడా యాక్టివ్ అండ్ యునైట్ కావాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఒక సర్వత్రా మున్నూరు కాపుల మీద ఒక దాడి జరుగుతూ ఉంది. అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి జరుగుతూ ఉంది. తక్కువ చేసి చూపెట్టే పరిస్థితి మొన్న కులగణనలో చేశారు. దాంతోపాటుగా లీడర్షిప్ అనేది మామూలుగా వెనకటి రోజుల నుంచి కూడా మున్నూరు కాపుల చేతుల్లోనే వతన్లు ఉండేది. వతన్లు అంటే గ్రామాధికారం. ఇప్పుడు మా ఫాదర్ ఉన్నాడు. మా ఫాదరు 9 ఏళ్ల వయసులోనే వంశపారంపర్యంగా అసల్దార్ మాలి పటేల్ అయ్యాడు. ఆయన మాలి పటేల్దే పెత్తనం గ్రామం మీద. అసల్దార్ అన్నప్పుడు ఈ మిగతా వతన్లు కూడా పోలీస్ పటేలు పటువారి కూడా అతని చేతిలోనే ఉంటాయి. అప్పుడు మా ఫాదర్ ఎవరెవరినో తీసుకొచ్చి పెట్టేవాడు కొంత టైం బీయింగ్ అట్లా. అట్లాగే మా తాత, మా ముత్తాత, మా బంధువులు ఎన్ని గ్రామాలు వెళ్ళినారో అందరు పటేల్లే. పటేల్ అని పెట్టుకుంటారు. నేను పెట్టుకోలేదు, కానీ ఆ కమ్యూనిటీలో, మున్నూరు కాపు కమ్యూనిటీలో పటేల్ అనేది ఉంటుంది. అంటే ఎందుకు పటేల్ అని వచ్చింది అంటే గ్రామం మీద పెత్తనాన్ని నిజాం కాలం నుంచి ఇస్తూ వచ్చారు. ఎవరు? థర్డ్ నిజాం, ఫోర్త్ నిజాం, ఆఖరి నిజాం కాదు, ఆఖరి నిజాం ముత్తాత కాలం నుంచి వతన్లు ఉన్నాయి. కాబట్టి ఈ గ్రామాలల్లో వ్యవసాయం కూడా ఎక్కువగా కాపుల చేతుల్లోనే ఉంటుంది. అంటే కాపు అనేది వచ్చిందే పంట కాపు, పంటను కాపు కాసేవాడు, పంట ఊర్లను కాచేవాడని. కాపు అంటేనే ఊరు కాపు, పంట కాపు. కాబట్టి వ్యవసాయం కూడా ఎక్కువ కాపుల చేతుల్లో ఉంటుంది. అయితే సబ్బండ వర్గాలు ఏవైతే ఉన్నాయో అందరూ వృత్తి పనులు చేసుకునేవాళ్ళు. ఈ గ్రామంలో ఉన్న సకల వృత్తులు కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాయి, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఈ ప్రత్యక్షంగా కాపులు వ్యవసాయం చేస్తేనే, ఆ రోజుల్లో యాంత్రీకరణ లేదు కదా. కాపులకు కావాల్సిన వడ్రంగి నాగలు చేసిస్తాడు, కమ్మరతను దాని కర్రు చేసిస్తాడు. ఇట్లా ప్రతి వృత్తి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కాపుల చుట్టే ఉంటుంది. అయితే కాపులది ఒక లీడర్షిప్ పాత్ర. నేను మిగతా కులాలలో లీడర్స్ లేరన్నా వాళ్ళని తక్కువ చేయ, కానీ సమాజంలో అనాదిగా కాపులది లీడర్షిప్ రోల్ రెండు రకాలుగా. ఒకటి, వ్యవసాయాన్ని చేసే వాళ్ళలాగా వాళ్ళ మీద ఆధారపడ్డ సబ్బండ వర్గాలు. వాళ్ళు లేకుంటే వ్యవసాయాన్ని నడవదు, మళ్ళా వాళ్ళే ఆధారం. కానీ భూమి ఎవరి చేతుల్లో ఉంది? కాపుల చేతుల్లో ఉంది. అట్లాగే ఎంతో కొంత చదువుకున్న సెక్షన్ కూడా, మీరు ఒక 200 సంవత్సరాల హిస్టరీ తీసుకోండి, గ్రామాలల్లో ఈ అప్పర్ క్యాస్ట్లు ఏవైతే రెడ్డి ఉన్నాయో వాళ్ళు కాపులే చదువుకున్నది. మిగతా కులాలు ఇప్పుడు సెకండ్ జనరేషన్, ఫస్ట్ జనరేషన్ ఇప్పుడు చదువుకుంటారు. స్కూల్లే లేవు కదా నిజాం కాలంలో. అవును సార్. ఈ కంపల్సరీ ఎడ్యుకేషన్ పెట్టినా 10th లోపలనే అందరు డ్రాప్అవుట్స్. ఇప్పుడు ముదిరాజులలో కానీ, యాదవులలో కానీ, గౌడ్స్లలో కానీ, పద్మశాలీస్లలో కానీ వాళ్ళకు వృత్తులు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా చదువుకోగానే వాడు బాగా ఇంట్రెస్ట్ ఉండి ఫస్ట్ క్లాస్ వస్తే, లేకపోతే మంచిగా చదివితే వాడిని చదివించేవాళ్ళు, లేకుంటే వృత్తిలో పెట్టేవాళ్ళు. మున్నూరు కాపులకు ఏం వృత్తి ఉంది? వ్యవసాయం. ఎక్కువ వరి పండిస్తారు. వరి అనేది లేజీ మ్యాన్ క్రాప్ అంటారు. ఒకసారి నాటేస్తే మళ్ళీ చాలా రోజుల దగ్గర రేసి దొరుకుతుంది. దానికి పిల్లల్ని ఇన్వాల్వ్ చేసే పరిస్థితి ఉండదు కదా. అగ్రకులాలైన రెడ్లు, వెల్మలు కూడా వాళ్ళకి పరిస్థితి ఉండదు. ఆ రకంగా ఏంటంటే మున్నూరు కాపులలో మళ్ళీ పేదవాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. భూమి ఉన్న వాళ్ళే కొంత పటేన్లు కానీ ఇది కానీ. ఇప్పుడు మాలలలో సుంకరి, నీరెడ్డి అని ఉంటారు. ఏదో మొత్తం ఊరిలో మన్నెపోళ్ళు అంటాం తెలంగాణలో. వాడ మొత్తంలో ఒక 50 కుటుంబాలు ఉంటే ఒక 2 కుటుంబాలే దొరలతో కలిసి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు తహసీల్దార్ వచ్చినా ఎవరు వచ్చినా నీరెడ్డి కావాలి, సుంకరి కావాలి. కానీ మున్నూరు కాపులలో కూడా అంతే. ఈ పటేలు ఉన్నోళ్ళు కొందరు, భూమి ఉన్నోళ్ళు కొందరిని వదిలిపెడితే 80% మళ్ళీ పూర్ పీపులే ఉంటారు. వాళ్ళు కూలీలే. వీళ్ళు ఎందుకు మరి అగ్రకులం లేరు, పటేళ్ళు కదా అంటే దానికి ఆన్సర్ ఇది. అయితే ఇట్లా మున్నూరు కాపు వ్యవస్థ అనేది ఒక లీడర్షిప్ రోల్ తీసుకుంటుంది. అయితే రేవంత్ రెడ్డికి కానీ, కాంగ్రెస్లో ఉన్న ముఖ్య నాయకులకు కానీ పర్టికులర్గా ఒక సామాజిక వర్గాన్ని ప్రొజెక్ట్ చేశాడు రేవంత్ రెడ్డి. ఆంధ్రలో మనం చూసినట్టయితే స్టూడెంట్ యూనియన్ ఎన్నికల దగ్గర నుంచి క్యాస్ట్ ప్రామాణికంగా ఉండేది.
ఎప్పుడు కూడా అదే ప్రభావితం చేసేది. నా చిన్నప్పుడు నేను స్టూడెంట్ లీడర్గా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్కి స్టేట్ సెక్రటరీగా పనిచేశాను 1979 to 81. ఆ టైంలోనే ఆంధ్ర యూనివర్సిటీ పోయినా, వెంకటేశ్వర యూనివర్సిటీ పోయినా, కృష్ణదేవరాయ యూనివర్సిటీ పోయినా, ఎక్కడ పోయినా కూడా క్యాస్ట్ పాలిటిక్సే తప్ప ఈ ఆర్గనైజేషన్ పాలిటిక్స్ ఉండేది కాదు ఎక్కువ. బట్ ఇక్కడ ఏంటంటే మొదటిసారి రేవంత్ రెడ్డి గారు ఒక సామాజిక వర్గాన్ని అంతా ఒక్కటి చేయగలిగారు. దానికి ఆయన 10 సంవత్సరాల కృషి ఉంది. 2014 తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారో కిషన్ రెడ్డి గారు ఓపెన్గా కామెంట్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓపెన్గా కామెంట్ చేశారు, 0.5 గల్లా మనల్ని పాలించేది ఓపెన్గా. కేసీఆర్ గారు నన్ను పిలిచారు, 0.5 గల్లా మమ్మల్ని దూషించాడు, మీరు పోయి టీవీలో మాట్లాడండి, 0.5 కాదు మేము 0.4 అన్నాడు ఆయన. మా జనాభా 0.4, ఇంకా 1% తక్కువే. నన్ను తెలంగాణ ఉద్యమం నన్ను ముఖ్యమంత్రిని చేసింది కానీ నా సామాజిక వర్గం నన్ను చేయలేదు, ఆ విషయాన్ని చెప్పండి అన్నాడు. మేము ఒకరోజు టీవీలో మాట్లాడుకుంటూ అదే చెప్పాం, మరి వాళ్ళు 0.4 గాళ్ళు, మరి మీరు 2.4 గాళ్ళే కదా అని అన్నాను. నేను, దేశపతి, దేవిప్రసాద్, అల్లం నారాయణ గారు మేమంతా ఒక ఛానల్లో ఈ మాట అన్నా కదా. చాలాసార్లు వాళ్ళు మా మీద చాలా పరుషంగా మాట్లాడారు. చాలా మీటింగ్లలో మాకు ప్రతిఘటన ఎదురైంది రెడ్డి సామాజిక వర్గం నుంచి. ఇదంతా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వచ్చిన పరిణామం ఇక్కడ తెలంగాణ రాజకీయాలలో. అయితే నేను లెఫ్ట్ పాలిటిక్స్ నుంచి వచ్చినోడిని, కులమేందో తెలియదు, ఎవరు అడగలేదు, నేను చెప్పలేదు, నా పేరులో కూడా రావు తీసేశాను నేను. ఇన్ని ఉన్నా కూడా ఇప్పుడు నేను కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి నేను ఒక పెద్ద దిక్కు ఉండాల్సి వచ్చింది. ఆ పెద్దవాళ్ళలో అపెక్స్ కమిటీ అని పెట్టారు. నేను ఎన్నడూ కులాన్ని పట్టించుకోలేదు, నన్ను వదిలేయండి అంటే వదలరు కదా, నువ్వు ఒక ఐకాను, నువ్వెట్లా కులం నుంచి దూరం పోతావు. అవతల కులం అంతా ఒకటవుతున్నప్పుడు నువ్వు చెప్పుకోవడానికి ఇబ్బంది అయింది, ఇంకా నీకు లెఫ్ట్ ఎక్కడిది, రైట్ ఎక్కడిది? ఇప్పుడు అంతా నడిచేది కులం మీదనే. ఇప్పుడు కేసీఆర్ గారు టికెట్ ఇచ్చినా కులం ఆధారంగానే ఇస్తాడు, ఎమ్మెల్సీ ఇచ్చినా కులం ఆధారం, ఇంకోటైనా కులం ఆధారం. బట్ పాలిటిక్స్లో కులం అనేది ఒక అంతర్భాగం అయిపోయింది. ఇవాళ కులము అనేది ఇంత ప్రభావితం చేస్తున్న రోజుల్లో మనం కూడా మన కులాన్ని ఎందుకు మనం డెవలప్ చేసుకోవద్దు? శాస్త్రీయ అవగాహనతో నాకున్న ఇదేంటంటే ఏ కులానికి ఆ కులం అభివృద్ధి చెందినప్పుడే ఈ కుల నిర్మూలన అనేది జరుగుతుంది. అంతిమంగా మేము కోరుకుంటున్నది కూడా కులరహిత సమాజం. నేనైతే మా అమ్మాయిని ఇంటర్కాస్టే చేశాను. అవును సార్. కాబట్టి కులరహిత సమాజం రావాలన్నా కూడా కిందున్న నిమ్న వర్గాలు, కులాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ. అయితే ఆ అవుట్లుక్తో నేను కూడా సరే ఉంటానులే మీతో పాటు అన్నాను. మొన్న విహెచ్ గారు ఏం చేశారంటే, ఆయన ఫోన్ చేశారు నాకు, ప్రకాష్ ఒకసారి మా ఇంటికి బ్రేక్ఫాస్ట్ రావాలి, ఎందుకంటే మన కుల పెద్దలందరినీ మనం పిలిచాము అంటే ఎందుకు అని అడిగారు. సరే ఆఫ్ ది రికార్డ్ కావచ్చు కానీ నేను చెప్తాను. ఆయన ఏమన్నాడంటే, రేవంత్ రెడ్డి గారు ఈ అన్ని కులాలు వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళు నాకు చెప్పినట్టయితే నేను వాళ్ళ కోరికలను తీరుస్తాను. ఓకే, ఇది విహెచ్ గారు చెప్పింది. కాబట్టి విహెచ్ గారితో ఇంకా కొంతమంది కాంగ్రెస్లో ఉన్న ఆది శ్రీనివాస్ వీళ్ళంతా, ఆయన మా అపెక్స్ కౌన్సిల్కి చైర్మన్ ఇప్పుడు ఆది శ్రీనివాస్, మున్నూరు కాపు అపెక్స్ కౌన్సిల్. అది పార్టీ రహితంగా ఉంది, అన్ని పార్టీల వాళ్ళు, బండి సంజయ్ ఉన్నాడు, లక్ష్మణ్ ఉన్నాడు. సో విహెచ్ అన్నది ఏంటంటే, అన్ని కులాలను కూడా ఎవరికి వాళ్ళు మీరు సమావేశాలు పెట్టుకోండి, మీ కులానికి ఏం కావాలనో మీరు అడగండి, ఇవ్వకపోతే నన్ను తప్పట్టండి. కులగణన కూడా నేను చేశాను. సరే ఇంకా కొంతమంది సర్వే పూర్తి కాలేదు, బట్ అవకాశం ఇచ్చాము. మీరు అనవసరంగా నన్ను తిట్టేదానికంటే, కులగణన తప్పు ఉంది, మీ సామాజిక వర్గాన్ని నేను ఏదో తక్కువ చూపు చూస్తున్నా అని చెప్పి ఒక ప్రచారం అవుతున్నది, మీరు అపోహలు పోగొట్టండి, ఏం కావాలో చెప్పండి అని అడిగాడు ఆయన. సరే విహెచ్ ఏమన్నాడంటే, మన కమ్యూనిటీకి ఏం డిమాండ్స్ ఉన్నాయి, ఈ ప్రభుత్వాన్ని మనం ఏం అడగాలి, ఎక్కడ మనకు అన్యాయం జరిగిందో డిస్కస్ చేద్దాం. అందరం పోయినాం. ఓకే, ఒక లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు, ఆ రోజు వాళ్ళకి ఏదో ఇక్కడ లేక వాళ్ళు రాలేదు బీజేపీ నుంచి, బట్ బీజేపీ నాయకులు కూడా వచ్చారు, టీఆర్ఎస్ నాయకులు వచ్చారు, రవిచంద్ర గారు వచ్చారు, గంగుల కమలాకర్ వచ్చారు, అందరు వచ్చారు. బాగా జరిగింది మీటింగ్. బట్ ఇది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జరిగింది కాదు, విహెచ్ అన్నట్టుగా. ఓకే, వ్యతిరేకంగా జరిగింది అసలే కాదు. రెండవది కొంతమంది ప్రచారం చేస్తున్నట్టుగా రేవంత్ రెడ్డికి కృతజ్ఞత కోసం జరిగింది కూడా కాదు. వ్యతిరేకంగా జరగలేదు, కృతజ్ఞత చెప్పడానికి జరగలేదు. మేము సభ పెడదాం అనుకున్నది కూడా కృతజ్ఞత సభ కానే కాదు అది. ఓకే సార్, కొన్ని పత్రికల్లో చూశాను నేను, రేవంత్ రెడ్డి గారితో సమయం తీసుకొని సభ పెడతామని. అది కూడా కరెక్ట్ కాదు. అది విహెచ్ అనుకోవచ్చు. దాన్ని మరి కాంగ్రెస్లో ఉన్న కొంతమంది పెద్దలు ఆ రకంగా అడుగుతుండొచ్చు. అయితే మా దగ్గర జరిగిన చర్చలో ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్. అందులో బయట స్పెక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ తప్పే.
ఈవెన్ మీనాక్షి నటరాజన్ గారి దృష్టికి పోయిందని, ఆమె మున్నూరు కాపు కాంగ్రెస్ పెద్దల మీద ఆగ్రహం వ్యక్తం చేశారని, ఇదంతా కూడా తప్పు. ఆమె ఏమి ఎవరిని నిలదీయలేదు, ఆమె దృష్టికి పోయింది కూడా మాకు తెలియదు, ఆమె ఎవరిని అడగలేదు కూడా. విహెచ్ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషనే కరెక్ట్. ఏమనంటే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఏమీ మాట్లాడుకోలేదు, కాకపోతే ఏం తప్పులు జరుగుతున్నాయనే విషయాలలో సరి చేసుకోవడానికి కొన్ని సూచనలు ఇచ్చాం. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా 300 కాపుల ప్రాతినిధ్యం లేకుండా క్యాబినెట్ లేదు. మొదటిసారి 300 కాపులు లేడు క్యాబినెట్లో. ఇంకా 6గురికి అవకాశం ఉంది కాబట్టి ఒకరిని తీసుకోమని చెప్పి మీరు రిక్వెస్ట్ చేయండి అని చెప్పి అడిగాను తప్ప అది కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఓకే, విహెచ్ గారికి చెప్పాం, మీరు అడగండి, ఆది శ్రీనివాస్ కూడా మీరు అడగండి, ఒక్కరికి మాత్రం ఆయన ఒకవేళ ఇప్పుడున్న వాళ్ళు సరిపోరు అనుకుంటే రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఒకరికి సీట్ ఇచ్చి అయినా మంత్రిగా తీసుకోమనండి. వ్యక్తి పేరు మీద సూచించలే. మన కమ్యూనిటీకి మొదటిసారి క్యాబినెట్లో లేని పరిస్థితి వచ్చింది. కేసీఆర్ గారు 2 క్యాబినెట్లలో కూడా 300 కాపులను పెట్టాడు, జోగురామన్న, గంగుల కమల. కాబట్టి తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేయమని ఒకటి చెప్పాం. రెండవది కార్పొరేషన్స్లలో తర్వాత వీటిలలో కూడా కొద్దిగా సమతుల్యత లేదు, 300 కాపులకు కూడా ఈక్వల్గా ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఒకటి చెప్పాం. సర్వేలో మనల్ని తక్కువ చేసి చూపెట్టడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే ఇది కూడా అందరికి పోవాలి మెసేజ్. కులగణనలో ఏ కులానికి ఆ కులం కూడా రేవంత్ రెడ్డిని తప్పబడుతున్నాయి. ఒక రెడ్ల ఓట్లు పెంచాడు, మా ఓట్లని తగ్గించాడు అని. వాస్తవంగా ఏం జరిగిందంటే ఒక 40-45 ప్రశ్నలు పెట్టారు. అందులో మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, కారు ఉందా, మీకు స్కూటర్ ఉందా, మీకు మీ బర్రె ఉందా, మీ గొర్రె ఉందా, ఇట్లాంటివన్నీ పెట్టేసరికి మా రేషన్ కార్డు ఎక్కడ కట్ అయిపోతుందో, మా ఆరోగ్యశ్రీ కార్డు ఎక్కడ కట్ అయిపోతుందో, మాకు పెన్షన్ వచ్చేది ఎక్కడ పోతుందో, రైతు బంధు ఎక్కడ కట్ అవుతుందో, ఇట్లాంటివన్నీ భయాలు వచ్చినాయి. చాలామంది సర్వేకి దూరంగా ఉన్నారు. ఓకే సార్. అంటే మా అంచనా ప్రకారం అయితే గవర్నమెంట్ ఒప్పుకోకపోవచ్చు, ఒక 60-70 లక్షల మంది దూరంగా ఉన్నారు. దానికి నేను రుజువు కూడా చేయగలుగుతా. ఎట్లా అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఓపెన్ చేస్తే తెలంగాణ ఓటర్ల సంఖ్య 3,30,00,000 ఉంటుంది. తర్వాత 6th ఏజ్ 6 నుంచి 6 అంటే అక్షరాభ్యాసం చేయడానికి స్కూల్లో అడ్మిషన్ తీసుకునేది 6 ఏళ్ళ వయసులో, 5 ఏళ్ళ వయసు. అక్కడ నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయ్యేదాకా వాడికి ఓటు హక్కు ఉండదు. 17 ఇయర్స్ ఏజ్లోనే ఇంటర్మీడియట్ అయిపోతుంది, 17-18. కాబట్టి వీళ్ళ సంఖ్య 68 లక్షలు ఉంది. అది కూడా గవర్నమెంట్ రికార్డే. 68 ప్లస్ 335 4 దాటింది కదా. దాటింది సార్. తర్వాత 0 to 6, 0 to 5 ఇయర్స్ చిన్నపిల్ల ఇన్ఫాంట్స్ ఇంకా స్కూళ్ళలో చేరారు. వాళ్ళ లెక్కలోకి రావాలి కదా జనాభాలో. అవును, వాళ్ళ సంఖ్య 28 లక్షలు. అది కూడా గవర్నమెంట్ ఇచ్చిన లెక్కే. అంగన్వాడీ ఇవన్నీ స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి. ఇట్లా చూసినా కూడా 4,30,35 మంది ఉంటారు. ఇంకోటి 2011 సెన్సెస్ నుంచి మనం కంపేర్ చేసినా కూడా జనాభా ఒక 13% పర్ 10 డెకేడ్, అంటే 1.3% పర్ యానం పెరుగుతుంది. ఉత్తరప్రదేశ్లోనైనా బీహార్లోనైనా ఎక్కడైనా అదే పర్సెంటేజ్, 1.2, 1.3. ఆ లెక్కలు చూసినా కూడా 13% ఈ 10 ఏళ్లలో పెరిగిన జనాభాను మనం కౌంట్ చేయాలి. 10 ఏళ్ళు కూడా కాదు, 15 ఏళ్ళు అయింది సర్వే జరిగి, 14 ఏళ్ళు అయింది. 14 ఏళ్ళలో ఒక 15% అయినా మనం పెంచుకోవాలిగా. పెంచుకున్నప్పుడు వాళ్ళే ఒక 60 లక్షలు అవుతారు కదా. అంటే రేషన్ కార్డ్స్ 4 కోట్లు ఉన్నాయి రేషన్ కార్డ్, అంటే మన కోటి రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఒక కుటుంబాన్ని 4 వేసుకున్నా కూడా అదే 4 కోట్లు అవుతుంది కదా. అంటే పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి ఇంకా. మరి ఇవన్నీ ఏ రకంగా చూసినా కూడా ఈ సర్వే ఓన్లీ 3.55 చూపెట్టారు. 3,55,00,000 మంది సర్వేలో పాల్గొన్నారు, ఓన్లీ 3.5 పాల్గొనలేదు. 3.5 అంటే ఇంకో 10 లక్షల మంది అవుతారు. అంటే ఆయన లెక్క 3,65,00,000, మా లెక్క 4,30,00,000. అంటే 65 లక్షల మంది సర్వేలో పాల్గొనలే. మొన్న అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినప్పుడు 15 రోజుల్లో ఎన్రోల్ చేసుకోమన్నారు. కేవలం 18,000 మంది మాత్రమే ఎన్రోల్ అయ్యారు. క్లోజ్ అయిపోయింది డేట్. మేమేమన్నామంటే ఇది శాస్త్రీయంగా లేదు, ఈ అపవాదు కాంగ్రెస్ మీద ఉండొద్దు అనుకుంటే ఓ సూచన చేశాం. ఎక్కడెక్కడైతే సర్వే జరగలేదో స్పెషల్ డ్రైవ్ పెట్టి సర్వే చేయాలి. అది తెలవడానికి ప్రతి గ్రామ పంచాయతీల్లో ఆ ఊర్లో ఎంతమంది ఎన్రోల్ అయిన వాళ్ళ కులం ఏంది అనేది రాయాలి. కులం ఎందుకు రాయాలి అని అంటే 300 కాపులలో 4 జిల్లాలలో రెడ్డి అని ఉంటుంది చివరికి. ఓకే సార్. మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, జైరాబాద్ ఏరియా, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, లాస్ట్కు రెడ్డి అని పెట్టుకుంటారు. రెడ్డి అనేది కాస్ట్ కాదు వాస్తవంగా. ఓకే, రెడ్డి అనేది ఒక స్టేటస్. వాళ్ళంతా రెడ్డి అని పెట్టుకుంటారు. వాళ్ళందరినీ రెడ్డిలలో వేసేసిండ్రు. అందుకే రెడ్లు ఏమైండ్రు, 300 కాపులు తక్కువ అయినలు, రెడ్లు ఎక్కువ అయినలు.
కనీసం నా అంచనా ప్రకారం 5-6 లక్షల మంది రెడ్డి జనాభాలో కలిశారు. దాంతో 10 లక్షల లోపు ఉండాల్సిన రెడ్డిలు 16 లక్షల చిల్లరయ్యారు. 30 లక్షలు ఉండాల్సిన మున్నూరు కాపులు 13 లక్షలు అయ్యారు. కేసీఆర్ గారు స్వయంగా నాకు చెప్పారు 9% ఉంటుంది మీ జనాభా అని. ఆయన 3.4% చూపెట్టాడు. అందుకే ఇది సరిగా లేదు. ఒకటి సర్వే మొత్తం కాలే, అర్బన్లో చాలా 50% కూడా కాలే, రూరల్లో ఒక 70% అయింది, ఇంకా కూడా కావాల్సి ఉండే. కొంతమంది దుబాయ్ అటు ఇటు అబ్రాడ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంటర్ కాలేదు. కేసీఆర్ లాగా ఒకటే రోజు కర్ఫ్యూ పెట్టి సర్వే చేసి ఉంటే కొంత ఎక్కువ కవరేజ్ వచ్చేది. బట్ ఆయన అట్లా చేయలేదు కాబట్టి చాలామంది ఇళ్లలో తాళాలు, వాళ్ళు బయటికి పోయారు ఆఫీసులకి, మళ్ళీ రెండోసారి పోయి వాళ్ళు సర్వే చేయలేదు, డోర్ కంటించి వచ్చారు తప్ప ఎన్రోల్ చేసుకోమని వాళ్ళు చేసుకోలేదు. ఇవన్నీ కారణాల వల్ల కులగణనను కరెక్ట్గా పూర్తి చేయాలంటే ఈ డెడ్ లైన్స్ పెట్టకుండా ఇంకో కావాలంటే 3-4 నెలలు పెంచి, ఆ రోజుకే లాస్ట్ డేట్ అయిపోయింది, మేము కూర్చున్న బిఫోర్ డేనే అయిపోయింది. అయితే దీన్ని ఏం చెప్పామంటే గ్రామ పంచాయతీల దగ్గర, డివిజన్లలో, మున్సిపల్ వార్డులలో లిస్టులు పెట్టాలి. పంచాయత్ సెక్రటరీ దగ్గరనో అక్కడ ఆఫీసర్ దగ్గరనో పోయి అందరు చూసుకుంటారు. మాలాంటి వాళ్ళం చెప్తాం, మీ పేరు లేకపోతే మీరు పోయి ఎన్రోల్ చేసుకోండి. ప్రభుత్వం ఈ రకంగా మొట్టమొదటిసారి కులగణనకు నిర్ణయం తీసుకోవడం అనేది మనం ఆహ్వానించాలి. ఎందుకంటే భారతదేశ ప్రభుత్వమే, మోడీ ప్రభుత్వమే వెనక ముందు ఆడుతుంది సర్వే చేయడానికి. ఈ అఫిడవిట్లో సుప్రీంకోర్టుకు చెప్పారు మేము కులగణన చేయము అని. బట్ కాంగ్రెస్ ముందుకు వచ్చింది, మనం సపోర్ట్ చేయాలి, తప్పకుండా కులగణనలో పాల్గొనాలని చెప్పాము. ఇప్పుడు కూడా వాళ్ళు ఈ పని చేసినట్టయితే ఒక 3 నెలల్లో మేము స్పెషల్ డ్రైవ్ పెట్టి చేయిస్తాం. అన్ని కులాల వాళ్ళు చేయిస్తారు. ఓకే, షాక్ కలిగింది కదా. అవును సార్, అన్ని కులాలకు. ముదిరాజులు కూడా అనుకుంటారు మా జనాభాను తగ్గించారని. కాబట్టి ఏ కులానికి ఆ కులము వాళ్ళ వాళ్ళ కుల సభ్యులను ఎన్రోల్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తారు. ప్రభుత్వం అది చేయాలని సూచించాం. మేమేం అగెనిస్ట్గా పోలే, ఆ సూచన మాత్రమే. తర్వాత ఒక వాదన ఏంటంటే మనము అంటే ఆయన పోయి మనమే కలిసి చెప్దాం రేవంత్ రెడ్డి గారికి, రిప్రజెంటేషన్ అందరం కలిసి, అంటే దానికి వాళ్ళు టైం తీసుకుంటామని చెప్పారు. వాస్తవంగా తీన్మార్ మల్లన్నను ఆ సమావేశానికి ఆహ్వానించలేదు కూడా. ఓకే, అయితే ఆయన గురించి మేము డిస్కస్ చేసినామని, కాంగ్రెస్ సస్పెన్షన్ తప్పు అని చెప్పినామని కూడా వచ్చింది. అది ఒకవేళ డిస్కస్ చేస్తే మేము ఏమనుకుందామో అది వేరు విషయం, కానీ ఎజెండాలో అప్పటికి ఇంకా సస్పెన్షన్ కాలే ఆయనది. మేము మీటింగ్ మాది బ్రేక్ఫాస్ట్ మీటింగ్, ఆ లంచ్ టైంలో ఆయన చేశారు, ఆఫ్టర్ లంచ్ చేశారు. కాబట్టి మాకు ఆ విషయం కూడా తెలియదు. మీటింగ్లో ఆయన గురించి కూడా డిస్కషన్ రాలేదు. నేనే అడిగాను, మల్లన్న రాలేదు ఏంటంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు లేరు, ఎందుకంటే ఇక్కడున్న కొద్దిమంది పెద్దల్నే పిలుద్దామని అనుకున్నాము. మొదటి నుంచి కూడా క్యాస్ట్ మీటింగ్స్లోకి అప్పుడు పిలవలేదు కూడా ఆయన. కాబట్టి మొన్న ఒక మీటింగ్ మాత్రమే పిలిచారు. అయితే ఆయన పిలువంది రాడు కదా, కాబట్టి మాకు ఆయన మీద ఏం కోపం లేదు, వ్యతిరేకత లేదు. బట్ సస్పెన్షన్ విషయం అయితే అక్కడ చర్చ జరగలేదు. అది ఏది కూడా కాంగ్రెస్ పార్టీకి అగెనిస్ట్గా పెట్టింది కానే కాదు. విహెచ్ ఏం చెప్పిండో అది 100% కరెక్ట్. ఇప్పటికి కూడా మాకు కార్పొరేషన్ కావాలని అడిగాం. మేము కార్పొరేషన్ అడిగితే ఆయన ఇచ్చింది ఏంటంటే ఫైనాన్స్, అంటే కోఆపరేటివ్ లాంటిది ఇచ్చాడు. కోఆపరేటివ్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకునే ఒక సొసైటీ లాంటిది పెట్టాడు. ఒక మున్నూరు కాపులకే కాదు అన్ని కులాలకు కూడా సొసైటీలు పెట్టాడు. సరే డబ్బులు ఇద్దామనే ఉద్దేశంతోనే పెట్టవచ్చు. మేమేమన్నామంటే సొసైటీ కంటే కార్పొరేషన్ బాగుంటుంది. జగన్ ఎట్లయితే ఆంధ్రలో అన్ని కులాల కార్పొరేషన్లు పెట్టాడు, చైర్మన్లు ఇచ్చాడు, ఇక్కడ కూడా అట్లా ఇవ్వమనండి. మున్నూరు కాపులకు కూడా అట్లే ఇవ్వమనండి. తర్వాత చాలామంది నిరుద్యోగులు ఉంటున్నారు మున్నూరు కాపుల్లో. కొంత వాళ్ళకు 10 లక్షలు 5 లక్షలు లోన్ ఇచ్చినట్టయితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ డెవలప్ అవుతుంది. మాకే కాదు అన్ని కులాలకు అట్లే ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే పెడతాడో అందరికీ కూడా లోన్స్ ఇచ్చే విధంగా ఒక 10,000 మందికో, సంవత్సరానికి 20,000 మందికో లోన్లు ఇచ్చినట్టయితే ఒక 5 ఏళ్లలో 1,00,000 మంది అన్న స్థిరపడతారు, ఉద్యోగాలు లేవు కాబట్టి. అంటే ఇట్లాంటి సలహాలు ఇచ్చాను తప్ప ఎక్కడ కూడా అగెనిస్ట్గా పోలే. మేము బహిరంగ సభ పెడదాం అనుకున్నది కూడా ఏంటంటే కొద్దిగా మేము తక్కువ చేసి చూపెట్టారు కాబట్టి 13 లక్షలే అంటున్నారు కదా, మనం ఫిజికల్గా 13 లక్షల మందిని సభలో చూపెడదాం. కుటుంబానికి ఒక్కరు వచ్చినా కూడా 13 లక్షలు అవుతారు. కాబట్టి అట్లా పరేడ్ గ్రౌండ్లో మనం బలం ఏందో చూపెట్టుకుందామని చెప్పి అట్లా అనుకున్నాం తప్ప అది కృతజ్ఞత సభ కాదు, రేవంత్ రెడ్డికి వ్యతిరేక సభ కూడా. సభ ఉంటుందా సార్? మున్నూరు కాపుల సభ ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇవాళ రేపు చాలా కష్టసాధ్యం. ఒక సభ పెట్టాలి 10 లక్షల మంది అంటే ట్రాన్స్పోర్టే మనకు 10-20 కోట్లు అవుతుంది. ఎగ్జాక్ట్లీ సార్. కాబట్టి అంత వనరుల సమీకరణ ఇవన్నీ చేయాలి. నేను కూడా కోఆర్డినేషన్ కమిటీలో ఉన్నాను, బొంతు రామ్మోహన్ గారు, నేను.
అయితే ఇక అది బహుశా మార్చ్ ఎండింగ్ అని అనుకున్నాం కానీ ఏప్రిల్లో అవుతుండొచ్చు. యా, ఇది జరిగింది అది. థ్యాంక్ యూ సో మచ్ Thank సార్. థ్యాంక్ యూ.